హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ఎలక్ట్రికల్ బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాం. అది కూడా నియోగోలో. సో ఈ నియోగో బస్సులో లోపల సీటింగ్ ఎలా ఉంది అండ్ దీనికి ఛార్జింగ్ ఎంతసేపు పెడతారు, ఎంత స్పీడ్తో మెయింటైన్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చూసేద్దాం. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతారండి. సో ఫైనల్లీ మన బస్సు అయితే ఇన్ టైంలోనే వచ్చేసింది, నియోగో బస్సు. ఎవరైనా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తూ నియోగో బస్సు బుక్ చేసుకుంటే సో ఆర్టీసీ బస్ స్టాండ్ కనుక మీరు పికప్ పాయింట్ పెట్టి ఉంటుంది, ఖచ్చితంగా ఈ ఆర్టీసీ బస్సులు అన్నీ బయటకు వస్తాయి కదా, మెయిన్ ఎగ్జిట్. సో దాని ఆపోజిట్లో అయితే పికప్ పాయింట్ అయితే ఇస్తాడు. సో ఖచ్చితంగా అక్కడికైతే వచ్చేయండి. సో ఈరోజు అయితే మనం ఈ బస్సు గురించి కొంచెం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఈ నియోగో బస్సు అనేది ఫస్ట్ సర్వీసులను అయితే ఫస్ట్ చెన్నై నుంచి పాండిచ్చేరి అండ్ చెన్నై నుంచి తిరుపతి, చెన్నై టు బెంగళూరు అయితే స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు మనకైతే విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ రూట్లో అయితే ఈ బస్సు అవైలబుల్గా ఉంది, బస్ సర్వీసులు అనేవి. సో లోపల చూసుకోవచ్చు సీటింగ్ అరేంజ్మెంట్ అనేది 2+2 ఇది ఏసీ. అండ్ సీట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ పైన వచ్చేసరికి మనకి బ్యాగులు పెట్టుకునే స్పేస్ కూడా మంచిగానే ఉంది. సో ఈ బస్సులు స్టార్ట్ చేసిన కంపెనీ వచ్చేసరికి గ్రీన్ సెల్ఫ్ మొబిలిటీ. సో దీనికి ఎండి అండ్ సిఇఓ వచ్చేసరికి అశోక్ అగర్వాల్ గారు. వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే గ్లోబల్గా ఇండియా మొత్తం కూడా ఈ సర్వీసులు అనేవి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అనుకున్నారు. సో దాంట్లో భాగంగానే సౌత్లో స్టార్ట్ చేశారు ఫస్ట్ చెన్నై నుంచి, తర్వాత మనకి విజయవాడ నుంచి హైదరాబాదు, ఏలూరు నుంచి హైదరాబాదు, అలాగే ఇప్పుడు వచ్చేసరికి నార్త్లో కూడా ఢిల్లీ నుంచి డిఫరెంట్ ఏరియాలకు అయితే స్టార్ట్ చేశారు. బస్సు లోపల అయితే మనకి మన సీట్ దగ్గర చిన్న వాటర్ బాటిల్ అయితే ఇచ్చేసాడు. సో పక్కన మనకు వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఉంది, చూడొచ్చు సీట్కి. అండ్ దీంతోపాటు మనకి నియోగో బస్సుకు సంబంధించినటువంటి చిన్నపాటి సేఫ్టీ మాన్యువల్ అని చెప్పచ్చు. సో అది కూడా ఇచ్చేసాడు మనకి డీటెయిల్స్ తెలుసుకోవడానికి బస్సు గురించి అయితే. అండ్ మనకి సీట్కి మధ్య లెగ్ రూమ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. నేను మోస్ట్లీ చూస్తాను లెగ్ రూమ్ అనేది ట్రైన్లో కానీ బస్సులో కానీ. అండ్ మనకి 2 సీట్ల మధ్యలో అయితే ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చేసాడు. మనం ఛార్జింగ్ కూడా ఇక్కడే సీట్లోనే పెట్టుకోవచ్చు. ఈ నియోగో బస్సులు 2+2 సీటర్ ఏసీయే కాకుండా మనకి స్లీపర్ కూడా అవైలబుల్గా వచ్చింది. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆ స్లీపర్ బస్సులో కూడా ట్రావెల్ చేసి మీకైతే సో నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే ఈ 2+2 సీటర్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం కదా, సో దీని గురించి అయితే తెలుసుకుందాం. సో సీట్ అనేది బాగానే ఉంది. అండ్ సీట్ కింద మనకి ఫుట్ రెస్ట్, కాలు పెట్టుకునే ఫుట్ రెస్ట్ కూడా బాగానే ఉంది, కంఫర్టబుల్గా అనిపించింది నాకైతే. సో ఈ బస్సులో నియోగో బస్సులో ఈ నియోగో బస్సులో మనకి సీసీటీవీ కెమెరా ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. అండ్ మనకి ఏసీ కంట్రోలర్స్ అండ్ సో స్టడీ లైట్స్ అండ్ స్పీకర్ కూడా టాప్లో ఇచ్చేసాడు. సో వెహికల్ వచ్చేసరికి మొత్తానికి మన విజయవాడ స్టార్టింగ్ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇన్ టైంలోనే స్టార్ట్ అయింది వెహికల్. అండ్ కనకదుర్గమ్మ టెంపుల్ మీదకి అయితే స్పీడ్గా వెళ్తుంది. నార్మల్గా నేను నార్మల్ బస్సులాగా అంత స్పీడ్ వెళ్తుందేమో అనుకున్నాను, ఎలక్ట్రికల్ బస్సు కదా అని. బట్ ఛార్జింగ్ బస్ అయినా కానీ సో స్పీడ్ అయితే ఆల్మోస్ట్ 80-90 టచ్ అవుతుంది. ఈ నియోగో బస్సు కూడా ఆల్మోస్ట్ నార్మల్ బస్సెస్ వెళ్ళినంత స్పీడ్ వెళ్తుంది. పెద్ద డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు. సో నాకైతే ఈ బస్కి 520 అయితే పడింది. రిటర్న్ జర్నీ కూడా సేమ్ బస్సులోనే ట్రావెల్ చేయడం వల్ల నాకు 10% డిస్కౌంట్ కూడా వచ్చింది. సో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మిడిల్లో ఒక చోట సూర్యాపేటకి ముందు అయితే కొంచెం ఒక 4 or 3 kilometers ముందు అయితే మనకి ఛార్జింగ్ పాయింట్ ఒకటి వస్తుంది. సో అక్కడే మనకి ఛార్జింగ్ అనేది ఛార్జ్ చేసుకుంటారు. సో ఇది నార్మల్గా అయితే బస్సు మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయేంత ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో ఒకసారి ఛార్జ్ చేస్తే 1.5 hour ఈ బస్సు అయితే 270 నుంచి 300 kilometers వెళ్తుందని చెప్పారు. కానీ మిడిల్లో కూడా ఒక స్టాప్ అయితే పెట్టారు ఛార్జింగ్ పని, ఎందుకంటే సేఫ్టీ పర్పస్. ఎందుకంటే సిటీలోకి వెళ్ళిన తర్వాత కొంచెం అటు ఇటు తిరగాల్సి ఉంటుంది కదా, సో దానికోసం సేఫ్టీ పర్పస్లో అయితే కొంచెం ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక చిన్న విషయం, ఇక్కడ నైట్ టైం ట్రావెల్ చేసేవాళ్ళు విజయవాడ నుంచి హైదరాబాద్ కానీ హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రావెల్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త బస్సులతోటి. సో ఒకే సమయంలో చాలా బస్సులు వస్తాయి, కన్ఫ్యూజన్లో వేరే బస్సు అయితే ఎక్కేస్తారు. సో మొత్తం బిస్కెట్ అయిపోగలదు మీ జర్నీ. సో నైట్ టైం వెళ్ళేవాళ్ళు ఎస్పెషల్లీ జాగ్రత్త, నంబర్లు చూసుకొని ఎక్కడ మీ బస్సు ఎక్కేటప్పుడు రిటర్న్లో, అంటే అక్కడ మీకు డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కేటప్పుడు కొంచెం నంబర్ చూసుకొని ఎక్కండి. నాకు ఈ బస్సు అవుట్లుక్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఒకేసారి ఇన్ని బస్సులను చూడడం కూడా బాగుంది. సో ప్రజెంట్ ఈ బస్సులు అయితే విజయవాడ నుంచి చెన్నై రూట్లో అయితే లేవు. సో ఆ రూట్లో కూడా తొందరగా రావాలని అయితే కోరుకుంటున్నాను. మీలో ఎంతమంది అలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఫైనల్లీ నేనైతే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాను అనమాట. సో వీడియో మొత్తం చూసారుగా ఫ్రెండ్స్, నచ్చిందని అనుకున్నాను. నచ్చితే మీకు కనుక ఖచ్చితంగా నాకు ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గంట సింబల్ అయితే వచ్చేస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అయితే టిక్ మార్క్ పెట్టుకోండి, నాకు ప్రతి వీడియో మీకు అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.